గురుదత్త. సభకి నమస్కారం. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యులు ఇప్పటిదాకా మాట్లాడినటువంటి వారందరూ కూడా ఒక భారతీయ తత్వాన్ని సనాతన ధర్మంలో ఏ విధమైనటువంటి అనుకూలంతో మనం ముందుకు వచ్చామో దాన్ని మళ్ళీ పునర్నిర్మితం చేయడానికి ఒక పార్టీ రూపంలోనో, ఒక వ్యక్తి రూపంలోనో, ఒక వ్యవస్థ రూపంలోనో మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అలాగే ఈ రిఫ్లెక్షన్ ఛానల్ పెట్టి చాలా రోజులైనా అనుకున్నంత మంది ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు మనం ఉత్తేజపడుతున్నటువంటి శ్రోతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని అంతగా ముందుకు తీసుకెళ్ళట్లేదేమో అనేటువంటి భావన నాలో కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే నాకు ప్రియ శిష్యుడైన అమ్మోఘు చాలా కష్టసాధ్యంగా ఒక హిందూ ధర్మాన్ని నిష్కల్మషంగా బయటికి తీసుకురావాలి, ఏ అధికారికంగా ఉన్నటువంటి పార్టీలు కానీ వ్యక్తులు కానీ వారి యొక్క దాన్ని ఏమంటారో కమర్షియల్గా అంటారు, వాళ్ళ యొక్క లెవెల్స్ పెంచుకోవడానికి కానీ ఈ ఛానల్ని ఉపయోగించుకుంటాను అంటే నాతో చాలాసార్లు తను మనోభావం చెప్పుకొచ్చాడు. గురువుగారు, నేను బలన ఎంపీ గారు రమ్మంటున్నారు, బలన బీజేపీ వాళ్ళు రమ్మంటున్నారు, బలన వాళ్ళు రమ్మంటున్నారు, వాళ్ళు వచ్చి మీరు చెయ్యండి, మీకు ఎంత కావాలి అని అడుగుతూ ఉంటారు. నాకు ఎంత అవసరం లేదు, హిందూ ధర్మాన్ని మీరు పైకి తీసుకురావడానికి మీరు ఎంత చేస్తారో దానికి అంతకి 10 నేను చేస్తాను అని చెప్తూ ఉంటారు అని అంతటి విజ్ఞత కలిగినటువంటి ఈ చిన్న వయసులో మాలాగా అనుభవం వచ్చి సంవత్సరాలు గడిచి ఆ తర్వాత ఉన్నటువంటి విధానం కాదు ఇది. ఇంత చిన్న వయసులో ఇలాంటి కార్యక్రమాలని తన భుజస్కంధాల మీద వేసుకుని చేస్తున్నప్పుడు మనందరం కూడా సహకరించాలని ప్రార్థన. 2, ఈ కాన్క్లేవ్ పెట్టినప్పుడు, కిందటిసారి పెట్టినప్పుడు సనాతన ధర్మం మీద మాట్లాడడం జరిగింది. ఇప్పుడు క్షాత్రం గురించి మాట్లాడాలి అనేటువంటి ఒక సబ్జెక్ట్ తీసుకున్నాడు. అసలు క్షాత్రం అంటే ఏమిటి? క్షాత్రము అనేటువంటి ఒక సంస్కృత పదాన్ని పూర్వీకులు దాన్ని ఒక ధైర్యంగాను, ఒక ధర్మంగాను, ఒక శౌర్యంగాను ఈ రకంగా దాన్ని విశ్లేషణ చేశారు. అంటే క్షేత్రపాలకుడికి ఏముండాలి? ధైర్యం ఉండాలి, దయ ఉండాలి, ధర్మం ఉండాలి, నీతి ఉండాలి, పాలించగలిగినటువంటి లౌక్యము లోకంలో ఉండాలి. ఇలాంటి గుణగణాలన్నీ కలిగినటువంటి విధానంలో ఎవరైతే ఉంటారో ఆ క్షేత్రపాలన చేస్తారో వాళ్ళు క్షాత్రధర్మాన్ని అనుసరించినట్టు లెక్క. అంటే ఈ క్షాత్రధర్మం ఒక క్షత్రియులకేనా అండి అని చెప్తే భగవద్గీతలో 18వ అధ్యాయంలో 43 శ్లోకాల్లో ఈ క్షాత్రం గురించి చెప్పడం జరిగింది. వారేమంటున్నారు? కృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేస్తున్నప్పుడు వాడు క్షత్రియుడు కాబట్టి క్షత్రియ ధర్మాలు ఇలా ఉంటాయని చెప్పుకొచ్చారు. కానీ ప్రతి వృత్తి యందు, ప్రతి పని యందు క్షాత్రధర్మాన్ని మనం పాటించినట్లయితే సనాతన ధర్మానికి అదొక మూల పునాది అవుతుంది. అలాగే రిఫ్లెక్షన్ ఛానల్కి చాలా చాలా మంచి ప్రోగ్రామ్స్ చేయాలి అనేటువంటి కుతూహలం ఉన్నటువంటి అమోఘ్ దేశ్పతిని అందరూ కూడా బాగా ఉత్సాహపరిచి నిజమైనటువంటి బేస్ రూట్లో ఏదైతే ధర్మాలు ఉన్నాయో వాటిని తీసుకుని రావాలి. ఈరోజు రేపు ఏమైపోయింది అంటే ముస్లిమ్స్ ఇట్లా అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఇలా అంటున్నారు, బీజేపీ వాళ్ళు ఇలా అంటున్నారు అని ఈ పందా అన్నది మనకి వెళ్ళిపోవాలి. ఇది ఉండకూడదు. హిందువులము అనే అర్థం అంటే ఏంటి? హిందూ తత్వము అంటున్నాం. తెల్లారు లేస్తే ఒక కార్డు పెట్టుకుని మనం హిందువేమో, హిందూ ధర్మము, హిందూ విధానము అనుకుని తిరుగుతున్నాం. కొంతమందిని కొన్ని పార్టీల వాళ్ళు అవహేళన చేస్తున్నారు.
రాముని వారిని అడ్డం పెట్టుకుని ఇట్లా చేస్తున్నారు, ఇంకోళ్ళని అడ్డం పెట్టుకుని ఇట్లా చేస్తున్నారు. ఈ మాటలు మనం ఎందుకు అనిపించాలి వాళ్ళ చేత? వాళ్ళ చేత అనిపించడంలో మనం వెళ్తి పడుతున్నాం కదా. రామాలయం మోడీ గారు అక్కడ కట్టించారు, అది ఒక పబ్లిసిటీ చేస్తున్నాము. ఇది యాక్చువల్గా రాముని వారి ఆలయం అక్కడ హిందువులందరూ కూడా పూర్వం జరిగినటువంటి చరిత్రానుగుణంగా అక్కడ లేకుండా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి దాని పునర్నిర్మాణం ఎలాగైనా చేయాలి. అలాగే వారణాసిలో సరైనటువంటి నిజమైనటువంటి శివాలయం అది కబ్జా చేసి దాంట్లో వాళ్ళు మాస్క్ పెట్టుకుని ఇలాంటి చెత్త పనులన్నీ చేసినటువంటి విధానాన్ని మళ్ళీ రికవర్ చేసి మళ్ళీ ధర్మాన్ని మనం వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక బ్రహ్మచారి అయిన ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తున్నారు. ఆ వ్యక్తికి మనం అందరం సహకరించాలి. అంటే నరేంద్ర మోడీ గారు బీజేపీ, హిందూతత్వం ఇవన్నీ మనం పక్కకు పెట్టినప్పుడు, ఆయన వ్యక్తిగతంగా ఆయన తీసుకున్నప్పుడు ఆయనంటూ ఒక ధర్మ నిర్వర్తన చేస్తున్నాడు, క్షాత్ర ధర్మాన్ని పాటిస్తున్నాడు ఆయన. అంటే క్షాత్ర ధర్మం అనేసరికి ఎవరిని మనం ఉదాహరణ తీసుకోవచ్చు? నరేంద్ర మోడీ గారిని తీసుకోవచ్చు, రాముని వారిని తీసుకోవచ్చు, కృష్ణుడిని తీసుకోవచ్చు. అంటే వాళ్ళ యొక్క విధి విధానాన్ని పాటిస్తున్నటువంటి ధర్మం మోడీ గారు చేస్తున్నారు. అంటే క్షత్రియుడే చేయాలి అంటే క్షేత్రపాలకుడు ఎవరైనా క్షత్రియుడే. క్షేత్రాన్ని ఎవరైతే పాలిస్తున్నారో వాళ్ళు క్షత్రియుడి కింద సమానం. ఆ క్షత్రియుడు క్షామం అనేటువంటిది అక్కడ మనం పాటించినప్పుడు, పూర్వం రోజుల్లో అన్ని గురుకులాలకు వెళ్ళి అందరూ నేర్చుకునేవారు. వారి వారి విద్యలో వాళ్ళు అధికులయ్యేవారు. ఒకడు సైనికుడుగాను, ఒకడు వ్యాపారిగాను, ఒకడు కళాకారుడుగాను, ఒకడు రాజ్యాధిపతిగాను, అడ్మినిస్ట్రేటర్స్ గాను, ఇలాగా విభిన్న విద్యా విధానంలో ఇలాగా విభిన్న వాటిల్లో వాళ్ళు నిష్ణాతులై ప్రపంచంలోకి వచ్చి వాళ్ళప్పుడు క్షాత్ర ధర్మాన్ని పాటించేవారు. వారి వారి వృత్తి విధానంలో క్షాత్ర ధర్మం. ఆ క్షేత్ర ధర్మం పాటించడం వల్ల ఆ నేర్చుకున్నటువంటి వారి విద్యకి, వారి అనుభవానికి కొత్తగా తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే మనం చెప్తున్నారు అమోఘ్, ఈ కాన్క్లేవ్కి ఎవరైతే సహకరించారో వాళ్ళు కృష్ణ ధర్మ పరిషత్ అనే వాళ్ళు చాలా సహకరించారు స్వామీజీ అని చెప్పారు నాతో. అప్పుడు నేను అనుకున్న వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే గుడి తీసుకుని ఆ గుడిని ఉద్ధరించి దాంట్లో సనాతనంగా ఉన్నటువంటి మార్షల్ ఆర్ట్స్ కానీ ఇలాంటి కళలకు సంబంధించినవి కానీ వాళ్ళు ముందుకు తీసుకురావాలనేటువంటి ఒక సంకల్పంతో వాళ్ళు చేస్తున్నారు అని చెప్పుకొచ్చారు తను. అంటే అర్థం ఏంటి? అక్కడ మనం ఒక విద్యలో నిష్ణాతత పొందిన తరువాత దానిని ధర్మబద్ధంగా 10 మందికి ఉపయోగపడేటట్లు, పంచభూత తత్వంలో ప్రకృతికి అనుసంధానం అయ్యేటట్లు మనం ప్రవర్తించినట్లయితే అదే క్షాత్రధర్మం. దానినే క్షాత్రధర్మం అంటారు. క్షత్రియుడు ఒక్కడే పాటించేది క్షాత్రధర్మం అనరు. ప్రతివారు ప్రతి విధానంలో పాటించేదాన్ని క్షాత్రధర్మము అంటారు. అందుకని ఇక్కడ భారతదేశాన్ని కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచన కన్నా మనం ఎదుటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మనం ప్రవర్తన చేసినట్లయితే వాళ్ళు కూడా మన ధర్మాన్ని ఆచరణ చేయడానికి ప్రయత్నం చేస్తారు. మన మీద అసభ్యకరమైనటువంటి మాటల్ని మాట్లాడడం మానేస్తారు. ఉన్న కర్మ ఏమిటంటే మనవాడే మన ఇంటి ఎదురుగుండా వెళ్ళి మనని తిడతాడు. ఎందుకు? వాడికి ఇష్టం లేని పని నేను చేస్తున్నాను అనేటువంటి తత్వంతో. అలాగా ఉన్న ఈ భారతీయులందరూ కూడా కాంగ్రెస్ అంటే నేను ఒక వ్యక్తిని కానీ లేకపోతే ఒక పార్టీను ఒక దేశ విధానాన్ని నేను కించపరచట్లేదు. కానీ వారు చేసినటువంటి పనులు కాంగ్రెస్లో ఇందాక సభలో చెప్పినటువంటి పెద్దలు నెహ్రూ గారు కానీ గాంధీ గారు కానీ అయ్యో పాపమని చేశారు, అయ్యో పాపమని చేశారు,
కావాలని చేశారు, అది ప్రకృతికి ధర్మానికి వదిలేస్తే వాళ్ళు చేసినవి చాలా తప్పులు చేయడం వలన హిందూ ధర్మానికి మనకున్నటువంటి సనాతన ధర్మానికి అవహేళన అలాగే కించపరచడం ఎక్కువైంది. దీన్ని తగ్గించడానికి ఎవరైతే పాండిత్యంలో ఉన్నారో, ఎవరైతే ధర్మాన్ని ఆలోచన చేస్తున్నారో వాళ్ళందరూ ఈ క్షాత్ర ధర్మాన్ని పాటించి మన హిందూ ధర్మాన్ని ఎలా మనం కాపాడుకుంటే ఎదుటివాడి చేత మనం ఇలా చూపించుకోకుండా ఉంటామో దాన్ని పాటించడానికి ప్రయత్నం చేయాలని నా మనవి. ప్రతి వాళ్ళు ఉపన్యాసం చెప్తాం, ఆచరణ చేయడానికి వచ్చేసరికి ఆలోచన విధానం మారుతోంది. అది మారకూడదు. నేను ఇక్కడ ఏది మాట్లాడుతున్నానో దాన్ని ఆచరణ చేయాలి, చేయించగలగాలి. ఆ చేయించగలిగేదే క్షాత్ర ధర్మం. ఆ చేయించగలిగినటువంటి ఆలోచన ఉండడమే క్షాత్ర ధర్మం. హిందూ తత్వంలో వచ్చేసరికి పిరిగితనాన్ని నేర్పారు మన వాళ్ళు. అంటే పిరిగితనం అంటే అర్థం ఏంటి? మనం ఏమన్నా ఎదుటివాడిని బాధించినట్లయితే ఆ పాపం వస్తుంది, ఎదుటివాడిని దూషించినట్లయితే పాపం వస్తుంది అని మనకి చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు మన గురువులు నేర్పబట్టి ప్రతి దాంట్లోనూ ఒక మంచినే చూస్తాం కానీ చెడుని చూడం. ఈ చెడుని చూడకపోయేసరికి కఠినంగా ఉండలేకపోతున్నాం. కఠినంగా ఉండగలిగిన రోజున దాన్నే క్షాత్ర ధర్మము అంటారు. మనం ధర్మ విరుద్ధంగా ఉన్న వాటి యందు కఠినత్వాన్ని మనం ప్రదర్శించాలి. అది ప్రదర్శించిన వాడు క్షాత్ర ధర్మాన్ని నిర్వర్తించినట్లు కాదు. అలాగా ఇప్పుడున్న నేను 10 ఏళ్ళ బట్టి చూస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆయన 100కి 200 పాళ్ళు క్షాత్ర ధర్మాన్ని పాటిస్తున్నారు. ఎందుకు ఆ మాట చెప్పగలుగుతున్నాను అంటే ఒక చిన్న ఉదాహరణ. ఆయన ఏ రకమైనటువంటి తేడా చేసిన వారి పార్టీలో మనుషుల్ని కూడా పిలిపించి మీరు ఈ రకమైన తప్పు చేసినట్లయితే మీరు ఇందులో ఉండనవసరం లేదు, మీరు ధర్మ విరుద్ధంగా చేయడానికి వీలు లేదు అని చెప్పినటువంటి మాటలు కొంతమంది పెద్దలు నా దగ్గర చెప్పడం జరిగింది. స్వామి ధర్మం పాటించడంలో నరేంద్ర మోడీ గారు ఈ రకమైనటువంటి సంకల్పంతో ఉన్నారు, ఆయన రావడం ఆర్ఎస్ఎస్లో నుంచి వచ్చారు అని. ఆర్ఎస్ఎస్ వాళ్ళంటే హిందూ తత్వం. వాళ్ళు ఎవరికి రికమెండేషన్లు చేయరు, ఎవరి ఎందు దయాదాక్షిణ్యాలు చూపించరు. అయిన వాళ్ళైనా కాని వాళ్ళైనా సమధర్మాన్ని పాటిస్తూ దేశానికి ఏం ఉపయోగం దీనివల్ల అని ఆలోచిస్తారంటే కుటుంబ వ్యవస్థని వారెవరూ కూడా ఎంకరేజ్ చేయటం లేదు, ప్రోత్సహించటం లేదు. అంటే బీజేపీ కూడా దాన్నే స్టాండ్ తీసుకుని కుటుంబ వ్యవహారాన్ని తీసుకురాకుండా ధర్మం ఏదుందో దాన్నే పాటించేస్తాం. కుటుంబ వ్యవస్థ వచ్చినప్పుడు ప్రేమ పెరుగుతుంది. ఆ ప్రేమ వల్ల వాళ్ళు ఏం తప్పు చేసినా రైట్ చేసినా సమర్థించుకునేటువంటి కర్మ పడుతూ ఉంటుంది. ఆ కర్మను పట్టకుండా ఉండడానికని వాళ్ళు ఒక స్టాండ్ తీసుకుని కుటుంబ ధర్మాన్ని పక్కకి పెట్టి మన స్వధర్మం ఏంటి, హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి, మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. అనాదిగా వచ్చింది ఒక హిందూ దేశమే. మారిషస్ కానీ రష్యా కానీ ఈ పక్కన ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇలాంటి దేశాలన్నీ కూడా ఒకానొక టైంలో ఈ కర్మభూమి అయినటువంటి భారతదేశానికే కలిసి ఉండేవి అని పురాణాల్లో వింటున్నాం, మన చరిత్రలో కూడా వింటున్నాం. అలాంటి దేశం ధర్మాన్ని ఆ రోజు నుంచి పాటించిన వాటిని మనం ఎందుకు పాటించలేకపోయాం? మనం నేర్పుదాం. క్షాత్ర ధర్మం అంటే అర్థం అదే. ప్రతి దాంట్లో నేను విద్యలో నిష్ణాతుణ్ణి, నేను విద్య 10 మందికి నేర్పుదాం. నేను ఫైటింగ్ చేయడంలో నిష్ణాతుణ్ణి, ఫైటింగ్ నేర్పుదాం. వారు మంచి రాజకీయంగా ఉండగలరు, రాజకీయం నేర్పుదాం. అంటే ఆ క్షాత్ర ధర్మాన్ని మనం నేర్పించినప్పుడు ప్రతివాడు క్షత్రియుడే. క్షేత్రాన్ని పాలించేవాడే క్షత్రియుడు కాదు, ధర్మాన్ని పాలించేవాడు కూడా క్షత్రియుడే. కాబట్టి మన అందరం కూడా సాధ్యమైనంత వరకు చెప్పడం కన్నా చేసి చూపిస్తూ, ఇందాక చెప్పుకొచ్చారు సభలో, యూట్యూబ్ ఛానల్లో వాడెవడో ఏదో పెడుతున్నాడు, వీడెవడో ఏదో పెడుతున్నాడు. వాళ్ళు ఎందుకు పెడుతున్నారు? వాడి ఐడెంటిటీ గురించి పెడుతున్నాడు, వాడి ఐడెంటిటీ గురించి పెడుతున్నాడు. అది వాడికి ఆత్మసాక్షిగా తెలుసు, నేను చెప్పేది తప్పని, నేను చేసేది అధర్మం అని వాడికి తెలుసు. తెలిసినా
అలా పెట్టినట్లయితే వాడు హైలైట్ అవుతాడు. 10 మంది తప్పు అని కామెంట్ చేస్తారు. ఇప్పుడు ఈరోజు వాడి గురించి మాట్లాడుకునే దౌర్భాగ్యం మనకు పట్టింది కదా. అది వాడు అదృష్టంగా భావిస్తున్నాడు, మనం దురదృష్టంగా భావిస్తున్నాం. ఈ అదృష్టంగా వాడు భావించిన ఎందుకు, వాడి పేరు 10 సార్లు మనం చెప్తున్నాం కాబట్టి. రాముడు కన్నా రావణాసురుని ఎక్కువ తలుచుకుంటున్నాం కదా. రాముడిని ఎక్కువ తలుచుకోవాలి కదా, కానీ రావణాసురుని ఎక్కువ తలుచుకుంటున్నాం. ఎప్పుడైతే రావణాసురుని తలుచుకోవడం మానేస్తామో మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్, ఏదైతే మనలో ఉన్నటువంటి చెడు శక్తి హీనమవుతుంది. రాముడిని స్మరణ చేసినప్పుడు మనకి భాగ్యం అవుతుంది. ప్రతి గ్రామంలో ఈరోజు అయోధ్యలో కట్టడం కాదు, మన రాచకొండ నన్ను ఎవరో తీసుకెళ్లారు, అమోక్ కూడా వచ్చాడు అక్కడికి. అప్పుడు భద్రాచలంలో కట్టక ముందర రామాలయం కట్టినటువంటి క్షేత్రం ఉందండి, రాచకొండ అని, ఇక్కడ 70 కిలోమీటర్ల దూరంలో. అంటే రామాలయాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఆ మూలాలు మనకు తెలియటం లేదంతే. ఈరోజు పాకిస్తాన్ వెళ్ళి కూర్చుంటే అన్నీ వెతికితే దొరుకుతాయి, మన రామాలయాలు ఏంటి అన్నీ దొరుకుతాయి అక్కడ. అంటే భూప్రపంచంలో దేవతామూర్తి అయినటువంటి వాళ్ళు, కృష్ణుడు కానీ రాముడు కానీ, వీళ్ళు వాళ్ళని చూసినప్పుడు వాళ్ళల్లో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీని మనం ఆస్వాదించుకుంటాం. కాబట్టి ప్రతి గ్రామంలోనూ ఓ రామాలయం ఉండేది. అలాగా మనం ప్రతి చోట ఒక సనాతన ధర్మాన్ని పాటించడానికి మనకున్న విద్యని ధర్మబద్ధంగా 10 మందికి నేర్పుతూ ధర్మ సూక్ష్మాన్ని నేర్పినట్లయితే, హిందూ ధర్మం ఇదయ్యా, నేను వాస్తుశాస్త్రం చెప్తూ ఉంటాను, జ్యోతిషశాస్త్రం చెప్తూ ఉంటాను. ఈ చెప్పినప్పుడు అందరూ అవహేళన చేస్తున్నారు. జాతకాలు వాస్తు అంటే ఇవన్నీ కాదు, దానికి ప్రతి పదానికి సైంటిఫిక్గా ఉంది. నా దగ్గరికి ముస్లిమ్స్ వస్తారు, పంజాబీలు వస్తారు, ఫారినర్స్ వస్తారు, అమెరికన్స్ వస్తారు. ఇంతమందికి నేను చెప్తున్నాను. ఎందుకు చెప్పగలుగుతున్నాను, వాళ్ళు ఎందుకు నమ్ముతున్నారు? దాంట్లో సైన్స్ ఉంది కాబట్టి నమ్ముతున్నారు. ఇది సైంటిఫిక్గా చెప్పగలుగుతున్నాం కాబట్టి నమ్ముతున్నారు. అంటే హిందూ ధర్మం ఏమైపోయిందంటే ఎనలైజ్ చేయలేకపోతున్నాం. ఇలా చేయడం అంటున్నాం అంతే. ఎందుకు చేయాలి అని చెప్పగలిగిన రోజున ప్రతివాడు పాటిస్తాడు. హిందూ ధర్మంలో గత 50 ఏళ్ళుగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి బ్రిటిష్ తర్వాత నుంచి హిందూ ధర్మాన్ని హైడింగ్ చేశారు. ఇందాక ఆయన చెప్పినట్లు ఏదో హైడ్ చేసినట్లుగా అన్నీ హైడ్ చేసి మనవాళ్ళు కూడా విశ్లేషించి చెప్పడం మానుకున్నారు. అందుకని ప్రతి విషయాన్ని విశ్లేషించి మనం ప్రతి వాళ్ళకి చెప్పినప్పుడు అవగాహన కలుగుతుంది, తద్వారా వాళ్ళు అది పాటిస్తారు. మనం విశ్లేషణ చేయకుండా ఇలా 2 రోజులు 2 అన్నాం అనుకోండి, 2 రోజులు 2 అన్నాం అనుకోండి, విశ్లేషణ చెప్పగలగాలి. మనం చెప్పిన రోజున అవును కదా ఇలా అయితే 2 అవుతుంది అని వాడు అర్థం చేసుకుంటాడు. మూర్ఖంగా నువ్వు ఈ 2 అంటే నేను వినను అంటున్నాడు. అసలు ఈ క్రిస్టియానిటీ, ముస్లిమ్స్, ఇలా అన్య కులస్తులు, అన్య మతాలు ఏర్పడింది దేనికి? వాడికి సరి అయిన అవగాహన హిందూతత్వం మీద లేక, ఆ హిందూతత్వాన్ని అవలంబింపజేసే విధానం మనం చేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ హిందువులే అవుతారు. అదొక సగం తీసుకుందాం. ప్రతి వాళ్ళకి మనం ఎనలైటికల్గా, విశ్లేషణగా హిందూ ధర్మం ఏమని చెప్తోంది, సనాతన ధర్మం ఏమని చెప్తోంది, దీన్ని మనం ఒక పద్ధతిగా తీసుకుని 10 మందికి, రోజుకో 2 చెప్దాం, రోజుకో 4 చెప్దాం, 100 మందికి చెప్పాం, 10 మంది వింటారు, 10 మంది బాగుపడతారు, వాళ్ళు మార్పు చెందుతారు. మనం మతంలోకి మారిపోయినా, హిందూతత్వంలోకి మారిపోయినా హిందూతత్వాన్ని కించపరచకుండా ఉంటారు, బ్యాడ్ కామెంట్స్ చేయకుండా ఉంటారు. అది మనం ముందు మూలం నుంచి అలా తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. జై గురుదేవ దత్త. చాలాసేపు మాట్లాడాను. ఈ అమోఘ్ని నేను గత 7-8 ఏళ్ళుగా చూస్తున్నాను. ఈ వయసులో ఉన్న పిల్లలు ఇలా ధనానికి ఆశపడకుండా ధర్మాన్ని నిలబెట్టాలనేటువంటి ఆలోచన విధానం రావడం మనందరం చాలా గట్టిగా చప్పట్లు కొట్టి అతనికి మనం అభినందించాలి. అలాగే ఎవరైతే ఈ ప్రోగ్రాం, ఈ కృష్ణ ధర్మ పరిషత్ దీన్ని వారు ఎంకరేజ్ చేసి చక్కగా అనుగ్రహించి చక్కటి అనుకూలం ఇచ్చి చేస్తున్నారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా పెద్ద వాటిల్లో చేస్తూ పబ్లిక్ మంచి ప్రోగ్రామ్స్కి రారండి, అర్హత ఉండదు. వాళ్ళకి రావడానికి అర్హత ఉండాలి. ఒక మంచి వినాలంటే, సత్సంగం చేయాలంటే అర్హత ఉండాలి. ఆ అర్హత సంపాదించుకున్న వాళ్ళే ఇక్కడ ఉన్నారు.
ఆ ధర్మాన్ని ఆచరణ చేయాలనేటువంటి యోచన ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ నా అభినందనలు. అలాగే మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళు 4 5 మీరు ఎడ్యుకేట్ చేయండి, ఆటోమేటిక్గా 10 మంది అవుతారు. దాన్నే క్షాత్ర ధర్మము అంటారు. మనకున్న విద్యని 10 మందికి మనం ఇచ్చినట్లయితే దాన్ని క్షాత్ర ధర్మము అంటారు. దాన్ని అవలంబించడానికి ఈ రోజు నుంచి ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ చూస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నారా? లైవ్ ఉందా? ఆ లైవ్లో చూస్తున్న వారందరూ, ఇక్కడ కూర్చున్న వారందరూ ఇలా చేసినట్లయితే ఎన్నో వందల మందిని మనం ఉద్ధరించిన వాడు అవుతాం. ఎవరు కూడా హిందూ ధర్మాన్ని కామెంట్ చేయొద్దు. వాడు కామెంట్ చేస్తున్నాడంటే వాడికి అవగాహన లోపం ఉంది. ఆ అవగాహన లోపాన్ని మనం సరిదిద్దుతాం ఫస్ట్. అది సరిదిద్దిన రోజున వాడు మాట్లాడు కదా. మనం ఎంతసేపు ఇలా సభలు పెట్టుకుని వాడు ఇలా అన్నాడు వీడు ఇలా అన్నాడు అనేటువంటి భావనతో మనం బాధపడుతూ మాట్లాడుతున్నామే. వాడిని ఎందుకు ఎడ్యుకేట్ చేయకూడదు? మనం ధర్మాన్ని ఎందుకు మనం నిలబెట్టడానికి ఆ ప్రయత్నం చేయకూడదు? ఈ కోణం బాగుంటుందని నా అభిప్రాయం. జై గురుదేవ దత్త.